జ్యోతిబాబు మత్తి యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు నేను మరలా ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. ఏమిటంటే ఈరోజు ఏదో ఈవెంట్ జరుగుతుందని అబుదాబీలో గల జాద్ క్రికెట్ స్టేడియం కాడ అని తెలిసింది. నేను అనుకోకుండా రావడం జరిగింది. ఈవెంట్ అయితే మాత్రం ఈవినింగు. నేను మధ్యాహ్నం 2 గంటల ఆ ప్రాంతానికి వచ్చాను కాబట్టి ఈవెంట్ ఏం దొరకలేదు నాకు. తయారీ అయితే జరుగుతుంది. ఇదే జాద్ క్రికెట్ స్టేడియం లేక జాద్ క్రికెట్ క్లబ్ అంటారు కూడా ఇదే. ఏం చేతంటే అబుదాబీలో మొట్టమొదటి క్రికెట్ స్టేడియం ఇదే ఒక క్రికెట్కి బతకడానికి ఇక్కడ మైలురాయి అని చెప్పాలి. ఏం చేతంటే 2006లోనే ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఇదే క్రికెట్ స్టేడియంలో జరిగింది. నేను ఆ టైంలో కూడా ఇక్కడ మ్యాచ్ చూడడం జరిగింది. తర్వాతనే దుబాయ్లో కట్టారు పెద్ద స్టేడియం దీనికన్నాను. ఇదేమైనా అనుకున్నంత పెద్ద స్టేడియం ఏమీ కాదు, కానీ ఏదేమైనా తరచూ మన పిల్లలు క్రికెట్ చూస్తారు కాబట్టి ఈ స్టేడియం అందరికీ ఇంచుమించు తెలిసిందే. మరీ అనుకున్నంత పెద్దది లేకపోయినా కానీ అబుదాబీలో మాత్రం క్రికెట్ బ్రతకడానికి ఇది ఒక మంచి స్టేడియానికి విఐపీ లాగ్ అంటే మాత్రం ఇదే. విఐపీలు అందరూ ఇక్కడే కూర్చుంటారు. తర్వాత నేను మెల్లంగా మరి బయటికి నడుచుకుంటూ వస్తూ వీడియో తీయడం కూడా జరిగింది. ఏం చేదండి చూపించి ఖాళీ ప్లేస్ అంతా కూడా ఇది బయట అవుట్ ఫీల్డ్ మాట. ఈ బయట కూడా లోన క్రికెట్ ఆడడానికి ప్రాక్టీస్ చేయడానికి అయితే ఉంటుంది, కానీ బయట ఈ స్కూల్కి సంబంధించిన పిల్లలు క్రికెట్ టోర్నమెంట్ జరుగుతాయి కదా చిన్నవి, ఆ టోర్నమెంట్లు అవి జరగడానికి ఈ బయట క్రికెట్ స్టేడియాన్ని ఉపయోగిస్తారు. ఇంతవరకు వీడియో మీరు చూసారు కాబట్టి ఎలాగ మీకు నచ్చే ఉంటుంది కనుక చూసిన వారు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, అలాగే బెల్ ఐకాన్ మాత్రం నొక్కటం మర్చిపోవద్దు. ఎందుకంటే నేను ఏ కొత్త వీడియో పెట్టినా కానీ మీకు మీ యూట్యూబ్ ఛానల్కి నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి దాన్ని చూసి మీరు ఆనందపడవచ్చు. నేను ఏ వీడియో చేసినా సరే మొట్టమొదట మీరు బెల్ ఐకాన్ చేస్తేనే మీ దగ్గరికి వస్తుంది. ఇది అవుట్ఫిట్. నేను ఇక బయటకు వచ్చేసాను కాబట్టి ఇది కనుక తప్పకుండా చూసిన వారు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్రెండ్స్కి సోషల్ మీడియాలో కూడా షేర్ చేయండి. ఇది